సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న మిత్రులు, సూర్యాపేట జిల్లా అరుణోదయ 9వ మహోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా సిపిఎం యూనివర్సిటీ విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఒక గంట సేపు మన ఫోన్లు మన పక్కన ముచ్చట్లు కూడా కొద్దిగా బంద్ చేసుకుంటే మనం ఈ సభకు ఎందుకు వచ్చిన కూడా కొద్దిగా మనకు అర్థం కావాలి. ఇంట్లో పని చేసుకునేప్పుడు కానీ, బావి దగ్గరికి పోయి వ్యవసాయం పని చేసుకునేప్పుడు కానీ, ఫంక్షన్కి పోయినప్పుడు కానీ, ఎట్లయితే ఏం జరుగుతుందో మనం ఆతృతోటి మనం ధ్యాసంతో అటువైపు పెట్టి ఆలోచిస్తామో, ఈ సభకు కూడా వచ్చాం కాబట్టి ఈ సభలో ఏం మాట్లాడుతున్నారు, సభ యొక్క ఉద్దేశం ఏంటి అని కొద్దిసేపు మీ ధ్యాసంతా కూడా ఇటువైపుగా ఆలోచించుకుంటే కొద్ది ఈ సభకు న్యాయం జరుగుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గర మీరే మాట్లాడుకుంటా పోతే ఏమో వాళ్ళు పిలిచారో మేము వచ్చినాం, మేము పోయిన వాళ్ళు ఎందుకు అరుణోదయ సంస్కృత సమస్య సూర్యాపేట జిల్లా మహాసభలో అరవపల్లి కేంద్రంలో ఎందుకు జరుపుకుంటున్నాం? అసలు మహాసభ జరుపుకోవాల్సిన అవసరం ఈ అరుణోదయం ఏమొచ్చింది అనేది కూడా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అరుణోదయ సంస్కృత సమాఖ్య అనేది ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రజలు శ్రమ చేస్తుంటే ఆ శ్రమ మర్చిపోవడానికి ప్రజలు వాడుకునే పాటలు, కష్టపడే వారికి కష్టపడిన కట్టాలని, ఈ దోపిడీ వ్యవస్థ రద్దు చేయాలని జరుగుతున్న పోరాటంలో అమరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకునే పాటలన్నీ కూడా మన ముందు కనిపిస్తుంది. లేచి అన్ని ఊళ్ళలో కూడా కలుపులేయ, నాట్లేయ ఇవన్నీ కూడా మనం పనిచేస్తుంటాం. బాగా పనిచేస్తున్నప్పుడు ఒక పాట పాడితే అలసట పోతుంది, ఒక పాట పాడితే ఉత్సాహం వస్తుంది. ఒక పాట పాడుతున్నప్పుడు ఈ శ్రమ ఎంతో, ఇంకా ఈ కష్టం ఎంతో కూడా మనకు అర్థం కాదు. మన ధ్యాస అంతా ఆ పాట మీద ఆధారపడుతుంది. ఆ పాటలు మనల్ని మరింతగా ముందుకు నెడుతున్నది. అందుకని శ్రమను మర్చిపోవడానికి, శ్రమ ఇంకా జీవన సౌందర్యానికి సమానమైనది లేదే అన్నట్లు ఆ శ్రమ మర్చిపోవడానికి ఒక పాట పుట్టుకొచ్చారు. పొద్దుగా కష్టపడే మా అక్కలకు ఈ పాట పాడుకుంటే వాళ్ళ శ్రమను మర్చిపోయి పనిలో నిమగ్నం అయిపోతారని ఒక పాట పుట్టుకొచ్చారు. ఒక పోరాటం జరుగుతుంటే ఆ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి ఒక అమరవీరుల యొక్క పాటను పాడుకుంటే అది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పాట మామూలుగా పుట్టుకోవాలి. మీరు చూస్తున్నారు ఎన్ని రకాల పాటలు ఉంటున్నాయో, ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఉంటున్నాయో, ఎన్ని రకాల అదనంగా ప్రదర్శనలు ఉన్నాయో ఆ సినిమా పాటలు మనం చూస్తున్నాం. కానీ మన పాటలు జీవితం మీద, జీవిత సత్యం ఎదుర్కొనే లెక్క సత్యాల మీద ఆధారపడిన పాటలు ఉంటుంది. అందుకనే ఆ పాటలకు మన పాటలకు ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఒక పనిలో కానీ, ఒక యుద్ధంలో కానీ, ఒక అడవిలో కానీ, ఒక మైదాన ప్రాంతంలో కానీ, ఏ రంగంలోనైనా కూడా ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి పాడడానికి ఈ పాట ఉపయోగపడుతుంది. అందుకని మన దగ్గర మంచిలోనే బండరిక బండి కట్టి 16 పనులు కట్టి ఏ బండి నైజాము సర్కారు వాటిలో పాట వాడిన బండి యాదగిరికి కనీసం చదువు కూడా రాదు. ఆ పాట మొత్తం నైజాము రాజ్యాన్ని కూలబట్టి కూడా మొత్తం హైదరాబాద్ చుట్టూగా కూడా ఆ పాట బాగోగింది. అతనికి పాట రావు, ఎక్కడికి ముట్టుకొచ్చాలి. ఆ కోపం, ఆ కసి నా మీద ఎవరో పెత్తనం చేస్తుడు. వారికి వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేయాలి. అందుకని బండి కట్టి 16 బండ్లు కట్టుకొని నేను వస్తారా ఏడ బాగున్నాను అంటూ ఆ పాట ప్రజలు ఎంతో చైతన్యవంతం చేసింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు అనేకమైన పాటలు ముందుకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి కూడా తెలంగాణ వ్యాప్తికంగా కూడా ధూమ్ధాములు పెట్టి ప్రజలంతా కూడా ఆ ఉద్యమంలో తీసుకురావడానికి అనేకమైన పాటలు ముందుకు వచ్చాయి. అంతేకాదు ఇక్కడ వరకే పరిమితం కాకుండా ఈ వ్యవస్థ బాగాలనుకున్న వాళ్ళు మార్పు కొరకు అనేక మంది కూడా ఇప్పటికీ ఇక్కడ ఇబ్బంది పెడుతుంటే, కౌలు రచయితలు కళాకారులందరూ కూడా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు ఒకటే చెప్పారు,
మా పెద్దలపై మీరు మందు కప్పితే అంటే మా పెద్దల నుంచి మీరు పాట రాయలేకుంటే మమ్మల్ని ఆడలేకుంటే మమ్మల్ని పాడలేకుంటే పెద్దలపై మందు కప్పితే గనుల అని మాట్లాడారు. మాట్లాడలే కాకుండా ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత లొట్టి మాటలను మట్టి మాటలను మాటలు నేర్పి లొట్టి మాటలను యుద్ధం నేర్పిన గిరిల దండుకు గుడ్డకాయలా పాదాలు తీయాలా అడవి ప్రాంతంలో మార్పు పాట అడవిలో ఉన్న వారిని ఉద్యోగస్తులు చేయడమే కాకుండా తన కార్యదీక్షను మరింతగా పోయింది పాట. పాట ప్రవహిస్తున్న సందర్భంగా ఒక నది ప్రవహిస్తున్నప్పుడు అంత ఉండదు, ప్రవహించుకుంటూ ఉంటుంది. అలాగే పాట కూడా సమస్య ఎక్కడుంటుందో పాట అర్థమే ఉంటుంది. ఆ పాట కూడా ప్రవహించుకుంటూ ఒక్కొక్క గ్రామం నుంచి గ్రామము మండలము జిల్లా రాష్ట్రము దేశం దాటుకుంటూ కూడా ప్రవహించుకుంటూ పోతున్న పరిస్థితి. అందుకనే ఇవాళ మన ఆరోగ్య మండల కేంద్రం మన సభ జరుపుకుంటుంటే మన ఊరేగం తీర్చే పాటలు పాడుతుంటే ఆ చుట్టూలో ఉన్న వాళ్ళు ఎవరు మన పార్టీ కాదు, మన అభిమానులు కాదు. కానీ అక్కడ జరిగిన పాటలు ప్రదర్శించుకోము ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ పాటలు వింటుంటారంటే పాట ఉన్న శబ్దంతో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ప్రతి ఒక్క ప్రజలకు కూడా ధైర్యాన్ని ఇవ్వగలిగేది ఒక పాట. ప్రతి ఒక్క ప్రజలు కూడా శ్రమను మర్చిపోయేది చేసేది ఒక పాట. ఇంకో కుటుంబాలు కోల్పోతే అమరుని యొక్క పాటలు ఆ అమరుని యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకునేది పాట. ఈ ప్రాంతంలో అనేకమైన ఉద్యమాలలో అనేక మంది అమరత్వం మంది మన పక్కనే ఉన్న దీపంతో పక్కన చంద్రన్న కానీ లక్ష్మణ కానీ రేపల్ రెడ్డి కానీ లింగయ్య కానీ అసూడపోత దుఃఖం సంజయ్ రెడ్డి కానీ ఉత్తమపల్లి యానారెడ్డి రెడ్డి కానీ అమరు కాంగ్రెస్ చెన్నై కానీ జన్నన్న కానీ అల్లు ఇట్లా అనేక మంది కూడా ఈ వ్యవస్థ మార్పుకుంటూ జరుగుతున్న ఉద్యమాలలో భాగస్వామ్యం చేస్తూ ఈ వ్యవస్థ మారాలంటే అది ఒక్కరితో ఇద్దరితో సాధ్యం కాదు. అది ఆట ద్వారా, అది పాట ద్వారా, యువకుల ద్వారా, అది విద్యార్థుల ద్వారా, అది మహిళల ద్వారా, అది కార్మికుల ద్వారా, అది కర్షకుల ద్వారా అందరూ కలిస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. అది మారడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంచుకోవాలి. ఈ ఎన్నో వాళ్ళు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి తన ఆటను, తన పాటను, తన గలాన్ని ఎందుకు ప్రజల్ని ఎంకేజ్ చేయండి. ప్రజలు మీకు జరుగుతున్న అన్యాయం మీద మీరు ప్రశ్నించుకునేటట్టు, మీరు ఆలోచింప చేసుకునేటట్టు మీకు మీరుగా చైతన్యవంతమై ప్రజలతో జరిగే యుద్ధంలో భాగస్వామ్యం కావడానికి ఇలా అరుణోదయ ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇరవై మహాత్మలు జరుపుకొని అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా, అనేకమైన ఉద్యమాలను కోల్పోతున్నా, ఈ పాట పాడేవాళ్ళను కూడా అనేక మందిని నిర్బంధిస్తున్నా, పాట పాడేవాళ్ళను కూడా అనేక మందిని ఎంతో చంపేస్తున్నా, పాట పాడుతున్నందుకే జైల్లో పెడుతున్నా, ఎన్ని అయినా కూడా అంతిమంగా మా లక్ష్యం ఒకటి. మా గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నైనా ఎదుర్కొంటాం, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం. ఏ లక్ష్యాన్ని సాధించడానికి అమరుల నెత్తు సాక్షిగా మరింతగా ముందడుగు వేశారో వాళ్ళ యొక్క త్యాగాలను మా అదిలో నిలుపుకొని వాళ్ళ యొక్క త్యాగాలను మా పాట ద్వారా ప్రజలకు ఆట ద్వారా మేము నిరూపిస్తాం. మీ పాటతో ఆడుతో ఆ అన్యాయాన్ని ప్రశ్నించేలా గొంతులను తయారు చేసుకున్నామని ఎలా అన్నోదయ కళాకారులు ఎలా మొత్తం ఎక్కడికక్కడ కూడా అన్ని సభలను కూడా ఉత్తేజపరుస్తున్న పాట పాడిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అందుకనే పాట పాడే వాళ్ళు రాగాలని శబ్దంగా ఉంటారు. ఎందుకుంటావు పాట పాడుతున్నా బాగుందిగా అంటారు, కానీ ఆ పాట ఎడికాలు లేక సెవరు పట్టుకుంటున్నాం. ఆ పాట పాడడానికి ఆ పాటలో లీనమైపోతున్న సందర్భం లోపల ఏ అమరవీరుడైతే కొంతకాలం 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు విప్లవోత్సవంలో అందరూ బాగుండాలని కోరుకొని చనిపోయారో ఆ పాట మామూలుగా రాలే, కన్నీళ్లతోటి మదిలో నిలుపుకొని ఓ అమరురాజు లేకుండా పోయినా కదా నీ దారిలో ప్రయాణించడానికి, నీ మార్గాన్ని ఎంచుకోవడానికి, నీ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇగో నేను నా సైనికులను తయారు చేస్తున్నా అంటూ తను కన్నీళ్లతోటి పాటను ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందుకనే పాట అనేది పరవశించిపోవడమే కాదు, ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా అనేక ఊర్లలో కూడా పోరాటాలు వచ్చినాయి. బాగా ఏ ఊరికి పోయినా కూడా పోరాట పాటలు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ మీరు చూసినా కూడా అయ్యప్ప స్వాముల దగ్గర అన్ని రకాల విజయ పాటలు కనిపిస్తాయి. దాని అర్థాలంతా మార్చేస్తున్నారు. ఏ పాట ప్రజల్లోకి పోవాలనుకున్నా కూడా అది అరుణోదయ కళాకారుల పాట,
ఒక విప్లవ కళాకారుల యొక్క పాదరికలు పునాది చేసుకొని ఇలా అమ్ముకుంటున్నారు. అందుకే నిజమైన కళాకారుడు పాటను అమ్ముకునే పరిస్థితి కాదు, పాటను నమ్ముకొని ప్రజల్లోకి తీసుకుపోతా ఉంటుంది. కంకణం కట్టుకొని అనేక అవకాశాలు కూడా ఈ వ్యవస్థ మారుతుందంటే పోరాటాలకు మేము సైతం అంటూ అందులో కళాకారులు నిత్యం ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు, ప్రజలు చైతన్యవంతం చేస్తున్నారు. అందుకని పాట మామూలుగా కాదు, మొత్తం నిజంగా ఉన్నా కూడా అలసిపోయి ఇంట్లో ఉన్నా కూడా మీ బజార్లో జరిగే యొక్క పాట పాడుతుంటే ఎవరో పాట పాడుతుంది నేను వచ్చి చూస్తా అని అన్నిటినీ కూడా మర్చిపోయి ఆ పాట పడుకుని బయటకు వచ్చి యొక్క చైతన్యాన్ని తీసుకురావాలనేది, అర్థాన్ని తీసుకురావాలనేది పాట. అందుకే పాటలకు ఆకర్షణలే కాకుండా వాళ్ళు ఎందుకు పాట పాడుతున్నారు, ఈ పాటలో ఎంత లగ్న సత్యం ఉన్నది కదా, దీన్ని కూడా నేను అవగాహన చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో టీవీలలో చాలా మంది యూట్యూబ్లలో చూస్తున్నారు, ఏమీ చదువురాని వాళ్ళందరూ కూడా జానపద గేయాలు ఒక్కొక్క ఆధిపత్యాలని వాళ్ళు అనేక మంది కూడా వేదికల మీదకి వస్తున్నారు. ఒక పల్లెలో పట్టణంలో పరిచయం వాళ్ళు రాదు, ఎక్కడో మార్పుల గంటలలో మార్పుల ఊళ్ళల్లో ఉన్నామని కూడా నా గంట ఈ విధంగా పనిచేస్తుంది, నేను ఇట్లా పాడగలుగుతాను అని ఇలా వేదికల మీదకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే పాటకున్న పవర్. అందుకనే అన్నామే తన యొక్క పాటలతో పాటు ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ఈ ఉద్యమాలలో ప్రజల్ని భాగస్వామ్యం చేయకుండా ఎవరు కూడా ఈ ఉద్యమం రైతుగా ముందుకు పోదని ఆ పాట ద్వారా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ అంతిమంగా ఈ వ్యవస్థ మారేంత వరకు కూడా మా కళాన్ని మేము మొదలుపెట్టమంటూ ముందుకు సాగుతున్న అన్నోదయకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, దాదాపుగా వచ్చిన వ్యక్తులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా టీవీ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చేతులు అయిపోయాయి, వాట్సాప్ చేతిలోకి వచ్చేసాయి, పెద్ద ఫోన్ చేతిలోకి వచ్చాయి. మొత్తం ఢిల్లీలో ఏం జరుగుతుందో, అమెరికాలో ఏం జరుగుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎందుకు జరుగుతున్నా, మన బతుకులు ఏమవుతున్నాయి, మన బతుకులు ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నామో, ఒక్కొక్కడు కోటీశ్వరుగా ఎట్లా మారుతున్నాడు, పొద్దంతా శ్రమ చేసినా కూడా ఎందుకు శ్రమ ఫలితం దక్కట్లేదు, 25 ఏళ్ల నుంచి 25 ఏళ్ల దాకా పెంచి పోషించి ఫీజులు కట్టి చదివించిన నా కొడుకు ఎందుకు ఉద్యోగం రావట్లేదని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఒక బిడ్డ పోయి మన కొత్తపల్లి దాంట్లో అడవి దాంట్లో భద్రంగా చేరుకుంటున్న పరిస్థితి లేదు. ఎందుకు ఈ అబద్ధంగా భావాలకు గురవుతున్నామని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడితే జైలు చేస్తా, మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తా, మాట్లాడితే అరెస్టు చేస్తా, కేసులు పెడతా, ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే కాదు, భయంకరమైన రోజులు రాబోతున్నాయి. రేపటి ఇట్లా మనం కూర్చోకపోవచ్చు, అయినా కూడా మేము ఎందుకు కూర్చోలేక రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మన తోవలు ఏమున్నాయి, అమరుల యొక్క సాక్షిగా, వాళ్ళ త్యాగాల సాక్షిగా వాళ్ళ అనుకున్న యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మేము కలగలంగా ఓ అమరయోధులారా, మీరు ఇచ్చిన జెండాని విచార పట్టుకుని మా గమ్యం లేకుండా, మాకు విశ్రాంతి లేకుండా గమ్యాన్ని చేరుకోవడానికి అది ఇవ్వాలన్నా రేపా ఎంత దూరమా ఎన్ని సంవత్సరాలను కూడా ప్రయాణం చేసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అది సవాలుతో పాటు కూడా ఈ యుద్ధంలో భాగస్వామ్యం ఉన్నాం, మేము కూడా ఈ యుద్ధంలో ముందు నడుస్తాం. ఈ వ్యవస్థ మారేందుకు కూడా మా యొక్క పాటలు, మా యొక్క ఆదరే కాదు, అందులో భాగాలు కూడా ఉంటుందని అందరూ కూడా పాల్గొని ఆ వైపుగా కొనసాగాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ కూడా అభినందనలు.